పూర్తిగా గాంధీ హాస్పిటల్కు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ప్రజెంట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఎవరి మీద అయితే అనుమానాలు తలెత్తుతున్నాయో పూర్ణచంద్రరావు అనేటువంటి వ్యక్తికి సంబంధించి తను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అనేది మనకు తాజాగా ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. అయితే దీని మీద పూర్ణచంద్రరావు కావచ్చు, లేకపోతే అంటే ఇది కేవలం స్వేచ్ఛ తండ్రి తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలే కాబట్టి అసలు వాస్తవంగా ఏం జరిగిందనేది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉండగా దర్యాప్తులో అనేక విషయాలు బయటకు వచ్చినటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అసలు నిజానికి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది తల్లిదండ్రులు చెప్తున్నట్లు తండ్రి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో పూర్ణచంద్రరావు అనేటువంటి వ్యక్తితో ఉన్నటువంటి యొక్క సహజీవనం రిలేషన్ కారణంగానే అతనితో ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగానే పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాయమాటలు చెప్పి ఇంతకాలం ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చి మాట దాట వేస్తూ కాలయాపన చేస్తున్నటువంటి వ్యవహారాల కారణంగానే ఆమె మనస్తాపానికి గురయ్యి ఈ రకంగా ఆత్మహత్యకు పాల్పడిందా, లేకపోతే దీని వెనకాల మరేతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రత్నకుమార్, అయితే ప్రస్తుతం స్వేచ్ఛ మృతదేహం ఎక్కడుంది, ఎప్పుడు అంత్యక్రియలు నిర్వహిస్తారు? ప్రజెంట్ స్వేచ్ఛ మృతదేహానికి పోస్ట్ మార్టం అనేది ప్రక్రియ అనేది జరుగుతోంది. ప్రజెంట్ గాంధీ హాస్పిటల్లో ఆమె యొక్క మృతదేహానికి పోస్ట్ మార్టం ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వైద్యుల సమక్షంలో ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ అనేది జరుగుతుంది. మరోవైపు ఆ పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తవగానే కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తారు. అక్కడి నుంచి రామ్నగర్ లోని తల్లిదండ్రులు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతానికి స్వేచ్ఛ మృతదేహాన్ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడే ఇవాళ సాయంత్రం లేదా రేపటి వరకు కూడా ఈ యొక్క అంత్యక్రియల ప్రక్రియ అనేది పూర్తి చేస్తారు. మొత్తానికి జరిగినటువంటి టోటల్ ఇన్సిడెంట్ లో టోటల్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి మహిళా న్యూస్ ప్రెజెంటర్లు కావచ్చు, లేకపోతే సహోద్యోగులు, ఆమె గురించి తెలిసినటువంటి వ్యక్తులందరూ కూడా కొంత విషాదంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ గానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి మీడియాలో ఆమె కేవలం 1-2 కాదు, దాదాపు 15 సంవత్సరాల పైగానే మీడియా అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అన్ని ప్రముఖ ఛానల్స్ లోనూ చాలా కీలకంగా పనిచేసింది. ఎంతో మంది నాయకులను ఇంటర్వ్యూలు చేయడంలో కావచ్చు, తన యొక్క వాగ్దాటితో ఎంతో మందిని ఆకట్టుకున్నటువంటి వ్యక్తి. కేవలం న్యూస్ ప్రెజెంటర్ గా మాత్రమే కాకుండా ఒక ఉద్యమకారినిగా విప్లవ భావజాలను కలిగినటువంటి వ్యక్తిగా కూడా తెలుస్తోంది. కుటుంబీకులందరూ కూడా విప్లవ భావజాలను కలిగి ఉద్యమాల సమయంలోనూ ప్రజా హక్కుల కోసం పోరాటం చేయడంలోనూ చాలా ముందుకున్నటువంటి వ్యక్తులుగా మనకు సమాచారం అందుతోంది. సో ఇంత స్ట్రాంగ్ గా బలంగా ఉన్నటువంటి వ్యక్తి, మంచి కుటుంబ నేపథ్యాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తి అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? నిజంగానే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి వార్తల్లో భాగంగా ఒక వ్యక్తి కోసమే ఇటువంటి ఆత్మహత్యకు పాల్పడిందా, లేకపోతే దీని వెనకాల ఏదైనా బలమైనటువంటి కారణాలు ఉన్నాయా అనేది ప్రస్తుతానికి సస్పీషియస్ గానే ఉంది. ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఈ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వాస్తవాలు అనేవి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నిన్న సాయంత్రం స్కూల్ దగ్గర నుంచి ఆమె యొక్క కుమార్తె రెగ్యులర్ గా ఇక్కడ నుంచి ఆటోలోనే స్కూల్కి వెళ్తూ ఉంటుంది. 9వ తరగతి చదువుతోంది ప్రస్తుతం కుమార్తె. ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు స్వేచ్ఛ తండ్రి ఆ పాపను తీసుకొని ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్తూ ఉంటాడు. అలాగే రెగ్యులర్ గా అలా తీసుకుని వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలోనే నిన్న పాపను శీలం రెసిడెన్సీ గేట్ దగ్గర ఆయన ఆ పాపను వదిలిపెట్టి వెళ్ళినప్పుడు లిఫ్ట్ ద్వారా పైకి వచ్చినటువంటి పాప రెగ్యులర్ గా ఎలాగైతే వస్తుందో అలాగే డోర్ ఓపెన్ చేసి ఇమ్మీడియట్ గా ఒకసారి తలుపు నెట్టేటువంటి ప్రయత్నం చేస్తే అప్పటికి లోపల డోర్ లాక్ అయి ఉండటంతో కింద వాచ్మెన్ కు విషయాన్ని తెలియజేసింది. తన అమ్మ డోర్ తీయట్లేదు, ఇమీడియట్ గా వచ్చి చూడాలని చెప్పని తెలియజేసినటువంటి నేపథ్యంలో ఇద్దరు వాచ్మెన్ సతీమణి ఇద్దరు వచ్చి ఒకసారి వాళ్ళు ఎంత పిలిచి ఫోన్లు చేసినా సరే రెస్పాన్స్ అనేది లేకపోవడంతో ఇక ఒక గంట సేపటి తర్వాత బలవంతంగా ఆ డోర్ ను ఓపెన్ చేశారు. ఆ సమయంలోనే లోపల సింగిల్ బెడ్రూమ్ లో నుంచి లోపలికి వెళ్ళి బెడ్రూమ్ లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కూతురు. సో ఇప్పుడు ఆమె సైతం కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పుడు కూతురు యొక్క జీవితాన్ని కూడా కనీసం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఆమె కోసమైనా సరే ఇటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది అనేది చాలా మంది చెబుతున్నటువంటి మాట. సో ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం కూడా ఇప్పుడు కూతురు ఎప్పుడైతే తల్లి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిందో ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ఏం అర్థం కాక ఇక్కడ నుంచి వాచ్మెన్ కావచ్చు, కూతురు అందరూ కూడా పరుగులు తీసి ఏడుపుతో గుక్కపెట్టి ఏడ్చినటువంటి పరిస్థితి రాత్రి విషాదకరంగా మారింది ఈ ప్రాంతంలో. సో ఆ తర్వాత ఇప్పుడు ఇమీడియట్ గా పోలీసులకు సమాచారం అందించడం, తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వాళ్ళందరూ ఇక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి
పూర్తయిన తర్వాత నివాసానికి తీసుకెళ్లి అక్కడ అంతిమ సంస్కారాలు అనేవి పూర్తి చేస్తారు. ఓవరాల్ గా ఒక ఆవేశపూరితమైనటువంటి నిర్ణయమా లేకపోతే ఎంత అంటే ఎటువంటి ఇబ్బంది అనేది ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించింది అనేది ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి దర్యాప్తులో భాగంగా అనేక వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. దీపిక, రత్నకుమార్ అలాగే స్వేచ్ఛ మృతిపై సీనియర్ జర్నలిస్టులు ఏమంటున్నారు? 15 సంవత్సరాల యాంకరింగ్ కెరియర్ అంటే సాధారణ విషయం కాదు. తన వ్యక్తిత్వం ఎలా ఉండేది? ఏమంటున్నారు వాళ్ళు? ఎలా ఉండేది తను? ప్రస్తుతం యావత్ అంటే ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి కావచ్చు, అలాగే విప్లవ భావజాలు కలిగినటువంటి వ్యక్తిగా కూడా ఆమె గురించి తెలిసినటువంటి వ్యక్తులు కూడా ఆమె ఎంతో వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి. రీసెంట్ గా మహిళా